నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది. కువైట్ లో ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు తనిఖీలు చేపట్టింది. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న 35 మంది యువకులను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే కువైట్ లో చట్టాన్ని ఉల్లంఘించిన మరో 36 మందిని అరెస్టు చేసి సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. కువైట్ దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీలలో 23,744 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా, అలాగే వీటికి అదనంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు 106 వాహనాలు మరియు 94 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుంది. అలాగే కువైట్ లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య 248 గాయాలు కలిగించే రోడ్డు ప్రమాదాలు జరగగా 1394 చిన్న ప్రమాదాలు జరిగాయని చెప్పేసి మొత్తంగా 1642 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అన్న. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే కానీ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కువైట్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.